మన కోసం కష్టపడతారో మీకు అర్థం కావట్లేదంటే, పొద్దున స్కూల్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఒక బుక్ కానీ ఒక పెన్ను కానీ కొన్ని ఇవ్వాలని వాళ్ళు పడే కష్టం అది. ఈరోజు మనం అందరం కూడా సైలెంట్గా విన్యాసం వింటున్నామంటే దాంట్లో మనం ప్రతి అంశం మన దాంట్లో కనబడుతుంది. అది మనం ఇండివిజువల్గా ఉన్నప్పుడు. నాకు దోస్తు తిరుపతి అనుకోండి, మేమిద్దరు కలిసినప్పుడు మా అమ్మమ్మ ఏమైతుందో మనం మర్చిపోతాం. మేము ఏదైతే చెడ్డ పని చేయాలో దానికోసం పోతాం, మంచి పని ఏదైతే మర్చిపోతాం. కానీ అమ్మా నాన్న, ప్రతి అమ్మా నాన్న ఈ బస్సులో, హైదరాబాద్ బస్సులో మరీ ముఖ్యంగా చెప్తున్నాం, అర్థమైందా? ఇంత హాల్లో 5 కుటుంబాలు 6 కుటుంబాలు ఉంటాయి. మీరు ఎక్కడికైనా వెళ్తున్నాడు బస్సు అర్థమైందా? కాబట్టి దయచేసి మనం ఇప్పటికైనా మనం మారకపోతే మన అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ చాలా బస్తీలలో ఈ మందు షాపులు ఈజీగా దొరుకుతాయి. దానికి మానసికంగా అవుతున్నారు, మత్తు పదార్థాలు. అమ్మా నాన్న అనే అంశం మర్చిపోతున్నారు. తండ్రి తల్లి కష్టపడే కష్టం అంతా ఎంత కాదు, వాళ్ళ గురించి ఒక్క సెకండ్ కూడా మర్చిపోతున్నాం. జరగదు ఏ సమస్యలే కాదు, మర్చిపోతాం. మనం ఏంటి మన తలకి అట్లా ఎగురుతుంది బైక్. అర్థమైనా? దయచేసి విద్యార్థులు నాకు గుర్తుపెట్టుకోండి, మన కోసం ఎంతమంది కష్టపడుతున్నారంటే మన భవిష్యత్తును మనం బాగు చేసుకోవాలి మాత్రమే. అర్థమైందా? ఈరోజు మీరు ఇక్కడ కూర్చున్నారంటే ఇక్కడ నుంచి మీరు మీ 3 రోజులు బయటకు వెళ్ళినప్పుడు మంచి అంశాలు తెలుసుకుని బయటకు పోవాలి. బయటకు పోయి బయట దోస్తు కంటే మనం డిస్టర్బ్ చేసినా కూడా వాడిని వైపు మీరు వెళ్ళకుండా, చెడు వైపు వెళ్ళకుండా మంచి వైపు మీరు మార్చుకోవాలి. మీ కష్టం, మీ ప్రాబ్లం ఏంటి అనేది మీకు తెలుసు. అర్థమవుతుందా? ఏదో సినిమాలు చెప్తారు కదా, అద్దం ముందు నువ్వు ఉన్నప్పుడే నువ్వేంటో నీకు తెలుసు. కాబట్టి అదే మనం అర్థమైంది. ఇంతమంది మనం అందరూ కలిసి ఉన్నప్పుడు ఇది మనం కాదు, 100% చెప్తున్నాను. ఎవరి బాధ ఎవరి కష్టం వాళ్ళే అనుభవించాలి. కాబట్టి దయచేసి చెడు వైపు వెళ్ళవద్దు. ఇంకొక చిన్న స్మాల్ చూపించి క్లోజ్ చేశారు, ఎందుకంటే వాళ్ళిద్దరు కొడతారు.